శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 ఆగస్టు 17వ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి అంశాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు ఒక కొత్త విషయం మీకు అర్థమయ్యే రోజుగా రేపు కనబడుతోంది. ఎప్పుడు ముందు ఉండడం మాత్రమే నాయకత్వం అనేది కానే కాదు. సరైన సమయంలో వెనక్కి తగ్గడం కూడా ఒక తెలివైన నిర్ణయమే అని మీరు గుర్తుంచుకోవాలి. ఈరోజు మీకు ఒక విషయంలో స్పష్టత రాబోతూ ఉంది. ముఖ్యంగా మేషరాశి జాతకులు మీరు అనుకున్న దానికంటే కూడా భిన్నంగా స్పందించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి. మొదట అది మీకు నచ్చకపోయినా కానీ తర్వాత అదే నిర్ణయం మీకు మేలు చేసినట్లు అనిపిస్తుంది. ఉదయం సమయంలో ఒక ముఖ్యమైన పని ఆలస్యం అవ్వచ్చు. దానిపై చిరాకు పడకుండా ఇతరుల పనులను మీరు ముందుకు తీసుకువెళ్ళాలి. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మారి ఉదయం నిలిచిపోయిన పని మళ్ళీ కదిలే అవకాశం ఉండబోతోంది. ఒక వ్యక్తి నుంచి వచ్చే సమాచారం మీకు అవసరమైన సమయంలో ఉపయోగపడుతుంది. ఉద్యోగస్తులకు తమ పనికి కొత్త పద్ధతిలో చేయాలి అనే ఆలోచన మీకు రాబోతోంది. పాత విధానాన్ని మార్చే సమయాన్ని ఆదా చేసే మార్గం కనిపిస్తోంది. మీ ఆలోచనను వెంటనే అందరూ అంగీకరించకపోయినా ఫలితం వచ్చిన తర్వాత మీ మాటకు విలువనే పెరుగుతోంది. ఉద్యోగం కోసం ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉన్నారో లేదా ఉద్యోగం కోసం ఎవరైతే కొత్త అప్లికేషన్ పెట్టి ఉంటారు, ఒకేసారి అనేక అవకాశాలు మీకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీకు సరిపోయే అవకాశాన్ని ఎంచుకోవడం మీకు ఈ సమయంలో మంచిది. వ్యాపార పరంగా చూస్తే వ్యాపారస్తులకు రేపటి రోజున మీరు కస్టమర్ల స్పందనను గమనించడం చాలా ముఖ్యమైన అలవాటు. అమ్మకాలు తగ్గినా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కస్టమర్లు ఎందుకు వెనక్కి వెళ్తున్నారు తెలుసుకుని చిన్న మార్పులు చేస్తే పరిస్థితి తిరిగి మారవచ్చు. ఒక కొత్త వ్యక్తితో ఏర్పడే పరిచయం మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా మారబోతోంది. ఆర్థికంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఒకేసారి 2 అవసరాల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకే ముందుగా ప్రాధాన్యత నిర్ణయించండి. ఇతరులు ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి మీ పొదుపును ఉపయోగించడం అంత మంచిది కానే కాదు. కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో మీపై ఒక బాధ్యత పడవచ్చు. మొదట ఇబ్బందిగా అది అనిపించినా కానీ దాన్ని పూర్తి చేసిన తర్వాత మీపై కుటుంబ సభ్యుల గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో చిన్న విషయం పైన అభిప్రాయ భేదం వచ్చినా కానీ సాయంత్రానికి సర్దుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో ఉన్నవారు గతాన్ని పదే పదే తవ్వుకోకూడదు. కొత్తగా ప్రారంభించడానికి ప్రయత్నిస్తే బంధంలో మంచి మార్పు రాబోతోంది. ఒంటరిగా ఉన్నవారికి ఒక పరిచయం నెమ్మదిగా స్నేహంగా మారవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే సాధారణంగానే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎక్కువసేపు ఆకలిగా ఉండడం లేదా నిద్రను తగ్గించడం ఇటువంటి పనులను మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త. మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు పొందడానికి శివ పంచాక్షర స్తోత్రపారాయణ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.